ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. ఈరోజు గివ్ అవే కింద మనము ఈ చీర ఇవ్వబోతా ఉన్నాం. గివ్ అవే కింద ఈ చీర, ఇది బార్డర్, వీవింగ్ బార్డర్, టోటల్ గా మనకు థ్రెడ్ వర్క్ శారీ, వీవింగ్ శారీస్ కలెక్షన్ ఇది, వీవింగ్ శారీస్ కలెక్షన్ ఇది. కింద ఇది బార్డర్ వస్తుంది, పైన వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. 6.5 కట్ ఉంటుంది. కట్ 6.5. ఫోల్డింగ్ చేయలేను, ఏమంటారు, ఫోల్డింగ్ విప్పలేను, ఇంత మాత్రం చూపిస్తా ఉన్నా. లోపలంతా కూడా జరీ వీవింగ్ తో వచ్చిన కలెక్షన్స్, జరీ కలెక్షన్స్, వీటి మీద మీకు పోగులు కూడా కనపడతా ఉంటాయి. మంచి చీరలేండి. గివ్ అవే కింద మంచి చీర పంపిస్తా ఉన్నా. మరి ఎవరిని ఎట్లా సెలెక్షన్ చేస్తాము అని చెప్పేసి అంటే, సో ఈ విన్నర్ని సెలెక్షన్ చేసే దాంట్లో పాత్ర నాదేం ఉండదు. అది మన యూట్యూబ్ ఛానల్ టీం చూస్తుంది అనమాట. యూట్యూబ్ ఛానల్ టీం చూస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. మీ నుంచి నేను 100 రూపాయలు తింటున్నప్పుడు 10 రూపాయలు మీకు ఖర్చు పెట్టడంలోన పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు. సో కాబట్టి మన సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది అంటే, సూరత్ నాగు తెలుగు ఛానల్, సూరత్ నాగు కన్నడ ఛానల్, సూరత్ నాగు తమిళ ఛానల్, ఈ 3 మన ఛానల్ నెట్వర్క్స్ యూట్యూబ్లోన. వీటిలోన ఫుల్ వీడియో, పెద్ద వీడియో వస్తుంది చూడు. ఆ పెద్ద వీడియో మీద అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పిన వాళ్ళు అందరిలో నుంచి లక్కీ డిప్ తీసి ఒకరిని సెలెక్షన్ చేస్తాం. వాళ్ళకి 21 రూపాయి. ఇట్లా షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ షార్ట్ వీడియోలోన కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ఒక లక్కీ విన్నర్ని ఒకరినే సెలెక్షన్ చేస్తాం, అందరినీ సెలెక్షన్ చేయలేం కదా. అట్లా షార్ట్ వీడియో మీద ఉన్న వాళ్ళకి 11 రూపాయలు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఇట్లా గివ్ అవే కింద శారీస్ మనము పంపిస్తాము ఉంటాం అన్నమాట. హెల్పింగ్ న్యాచుర్, హెల్పింగ్ న్యాచుర్. పోయేటప్పుడు ఎంత ఏం పెట్టుకొని పోము కదా, సంపాదించిన దాంట్లో కొంచెం మీకి కొంచెం నాకి అనే సిద్ధాంతంతో. ఇంకా ఇవాళ వీడియో ముచ్చట్లు ఏం చెప్తాం, టెక్స్టైల్కు అండ్ గ్యాస్కు అవినాభావ సంబంధం ఉన్నది. గ్యాస్ కొరత వల్ల ఇక్కడ ఎన్నో స్పిన్నింగ్ మిల్లులు మూతబడినాయి. వందలాది కార్మికులు సూరత్ వదిలిపెట్టి పోతా ఉన్నారు. కొత్త డిజైన్లు క్రియేషన్ అయితే లేదు. బట్ట కాస్ట్ పెరిగిపోతా ఉన్నది, రేట్లు పెరిగిపోతా ఉన్నది. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా రేట్లు పెంచుతూ ఉన్నారు, కొరియర్ వాళ్ళు కూడా రేట్లు పెంచుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్తో, క్రియేషన్స్తో ముందుకు మన ఎస్ఎన్ కన్సల్టెన్సీ వస్తూ ఉంది. అసలు ఈ ఎస్ఎన్ కన్సల్టెన్సీ అంటే ఏమంటే మనం ఇక్కడ సూరత్లోనే ఉంటాము. మనం ఉండేది సూరత్లోనే. నాది కర్నూలు, బట్ ఇక్కడ బ్యాంక్ జాబ్ ఉద్యోగం రీత్యా కర్నూలుకి వచ్చి ఉన్నా. కర్నూలు నుంచి సూరత్కి వచ్చి ఉన్నా. సూరత్లోనే ఉన్నా. 2012 నుంచి ఉన్నా. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టిన తర్వాత ఏం చేయాలో పొద్దుపోయినటువంటి సందర్భంలో ఇట్లా యూట్యూబ్ పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. కరోనా వచ్చి ఎన్నేళ్ళు అయింది ఇప్పటి వరకు మీకు తెలుసు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సూరత్ మార్కెట్లలోన రైల్వే స్టేషన్ కాటి నుంచి మొదలుకొని ఎయిర్పోర్ట్ వరకు ఈ మధ్యలోన ఎన్ని మార్కెట్లు ఉన్నాయి, ఎన్ని షాపులు ఉన్నాయో మొత్తం 5 ఏళ్ల నుంచి ఈ మార్కెట్లను చూసి వీడియోలు తీసి లాస్ట్కి ఇంకా మీలాంటి వాళ్ళు, పెద్ద మనుషులు అందరూ కూడా, ప్రేక్షకులు, అభిమానులు అందరు కూడా, అన్న మీరే ఒక సలహాలు ఇచ్చే ఒక ఆఫీస్ పెట్టింటే బాగుండు అని చెప్పేసి మీ ప్రోత్సాహంతో ఈ ఆఫీస్ పెట్టుకున్నాము. దేవుని దయ వలన, ప్రజల దీవెన వలన మనము శారీస్ బిజినెస్ స్టార్టప్ చేయాలి అనేటటువంటి వాళ్లకు, ఒక్క చీరత బిజినెస్ స్టార్టప్ చేస్తాం అనేటటువంటి వాళ్ళకు రీసెలర్ గ్రూప్లో జాయిన్ చేపిస్తూ ఉన్నాము. లేదు ఒక హోల్సేల్ గ్రూప్ కావాలనేటటువంటి వాళ్ళకు హోల్సేల్ గ్రూపుల్లో జాయిన్ చేపిస్తున్నాము. లేదు సూరత్లో మంచి షాపులు ఏవి మీరు చెప్పండి మాకు కొంచెం అని చెప్పేసి అన్నోళ్ళకు మంచి షాపుల లిస్ట్ రాసిస్తూ ఉన్నాము. తర్వాత సూరత్ వచ్చేటటువంటి వాళ్ళకు మా ఎంట ఒక మీ గైడ్ కావాలి అంటే వచ్చే వాళ్ళ వెంబడ మన స్టాఫ్ను పంపిస్తూ ఉన్నాము. స్టాఫ్ వాళ్ళ వెంబడే వద్ద ఉండి షాపింగ్ చేపించి, షాపింగ్ చేయడమే కాకుండా ఆ షాపింగ్ ఎవరైతే వాళ్ళు కొన్నారో అవన్నీ కూడా ఇంటికి చేరేంత వరకు మన వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి సేవలు మన ఎస్ఎన్ కన్సల్టెన్సీ నుంచి అందిస్తూ ఉన్నాము. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛార్జ్ ఉంటుందండి. ఫ్రీగా ఎవరైతే ఏం చేయలేరు కదా. కాలం కరిగిపోతుంది, వయసు కరిగిపోతుంది. కరిగిపోయిన దాన్ని మళ్ళీ మనం జనరేషన్ చేయించుకోలేము.
మిగతా ఒక 10 నిమిషాలు నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే నా జీవితంలోన నా ఆయుష్ ప్రమాణాన్ని ఒక 10 నిమిషాలు అయితే తగ్గించుకున్నట్ట కదా. తగ్గించుకున్న ఆ 10 నిమిషాలకి మీకోసం మాట్లాడిన ఆ 10 నిమిషాలకి ఛార్జ్ వసూలు చేస్తాం. ఇవాళ కొత్తగా ఈ లోకంలో ఈ దునియాలో నేను ఒక్కనే వసూలు చేస్తలేను. ఇది కన్సల్టెన్సీ పేర్లతోటి ఎంతమంది తీసుకుంటలేరు. పిల్లల కోచింగ్ సెంటర్స్, స్కిల్స్ కోచింగ్ సెంటర్స్, ఇండ్లు కట్టేటటువంటి వాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు, ఇంటీరియర్ డెకరేటర్స్ కోర్సులు, వీళ్ళంతా అదే కదా. తెలియని విషయాన్ని చెప్తారు, చెప్పిన దానికి ఖర్చు వసూలు చేసుకుంటాడు. ఒకడు ఫీజు అంటాడు, ఒకడు కన్సల్టెన్సీ ఫీ అంటాడు, ఒకడు రసీద్ అంటాడు, ఒకడు రుసుము అంటాడు. ఇంకా విషయం ఏమి అంటే ఇంకా కొద్దిమంది మన అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ములు ఉండే, అన్న మేము సూరత్ రాలేము, మిగతా షాపులు మంచి షాపులు లేవని రాపించుకోవడానికి మేము సూరత్ రాలేము. సో మాలాంటి వాళ్ళ కోసము మీరే ఏదో చిన్నగా లేటెస్ట్ వచ్చినటువంటి క్రియేషన్స్, ఫ్యాక్టరీ రేట్గా ఉండేటటువంటివి కలెక్షన్స్, డిజైన్స్ పంపించింటే బాగుండు కదా అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళకు ఎవరెవరు రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉన్నాయో దానికి అనుగుణంగా మనం కూడా అప్పుడప్పుడు శారీస్, కుర్తీస్, ఈ కలెక్షన్స్ మనం కూడా పంపిస్తా ఉన్నాం. ఇవంతా కూడా పార్సల్ పోనీకి సిద్ధంగా ఉన్నాయి. నిన్నటి రోజున మనం షార్ట్ వీడియో చేసినాం కదా, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అని చెప్పేసి. ఫ్యాన్సీ డిజైనర్ బాందేజ్ సిల్క్ శారీస్ ప్యాకింగ్ అయితే ఉన్నాయి. ఇట్లా హెల్పింగ్ నేచర్ భయ్య, అంతే, ఏం లేదు. ఇంకా ఏం లేదు. ఇవాళ వీడియో అయితే మాట్లాడేది అయితే ఏం లేదు, కంటెంట్ లేదు, సబ్జెక్టు లేదు. ఎండలు మండిపోతా ఉన్నాయి ఈ ఊర్లోనంటూ, సూరత్లోను, మన తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా అట్లనే ఉంటది పరిస్థితి. 10 నిమిషాలు బయటికి పోయి వచ్చినామంటే పెదవులు ఎండిపోతున్నాయి, నాలుగు పీకపోతా ఉన్నది, దప్పిగేస్తా ఉన్నది, దాహం వేస్తా ఉన్నది. సో మన సైడ్ కూడా పరిస్థితులు ఇదే రకంగా ఉంటాయి కాబట్టి మీకు చెప్పేటంత జ్ఞాని అయితే నేను కాదు, కానీ కొంచెం ఎండాకాలం జాగ్రత్తలు పాటించండి. పొద్దుగాలకు లేయండి, ఒక 5 గంటల నుంచే పనులు ప్రారంభించండి. పొద్దుగాలకు లేచి 11-12 గంటల లోపల పనులు ముగించుకుంటే బాగుంటుంది. అంతేగాని 9 గంటలకు లేచి నేను 1 గంట వరకు చేస్తానంటే కాలం బాగలేదు, ఎండలు బాగా భారీగా ఉన్నాయి. తర్వాత ఈ అంగళ్ళు పెట్టుకునేటోళ్ళకి నేను ఏం చెప్తానంటే, అంగళ్ళు ఉండేటటువంటి వాళ్ళు కొద్దిగా షట్టర్ క్లోజ్ చేసిపోయేటప్పుడు మెయిన్ స్విచ్ బంద్ చేయండి. పవర్ ప్రాబ్లం, పవర్ లీక్, ఏసీలు, తర్వాత ఇవన్నీ ఉండేటటువంటి వాళ్ళు ప్రికాషన్స్, ముందు జాగ్రత్త చర్యలు అయితే మనం తీసుకోవాలా. భవిష్యత్తు అనేది మన చేతిలోనైతే లేదు, కాకపోతే మనం చేతిలో ఏది ఉన్నదో దాన్ని మనం సక్రమంగా నిర్వర్తించాలా. ఎండలు, ఫైర్, అగ్నిదేవుడు మాత్రం బ్రహ్మాండంగా బలం ఉన్నట్టున్నది. ఈ సూరత్లోనైతే రోజుకు ఒక మార్కెట్ కాలిపోతున్నది. మార్కెట్లు కాలిపోవడము, తర్వాత ఇండ్లు కాలిపోవడము, అపార్ట్మెంట్లు కాలిపోవడం, ఇట్లా జరుగుతూ ఉన్నది. సో మొత్తానికి అది ఇది చెప్పుకుంటూ ఒక 5 నిమిషాలు అయితే దాటేసి ఒక మంచి వీడియో చేసుకున్నాను నేను. ఇక ఈ గివ్ ఏ విన్నర్, ఈ చీర ఎవరికి ఇద్దాము అని అంటే, మీరు శారీ బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చేయాలి నా ప్రశ్న. శారీ బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది నా ప్రశ్న. మీరు జవాబు రాయాలా. జవాబు రాస్తానని చెప్పేసి ఒక్కోడు 10 పాయింట్లు, 15 పాయింట్లు, 20 పాయింట్లు రాస్తే యూట్యూబ్ మీ కామెంట్లను తీసేస్తుంది. సింపుల్గా బుల్లెట్, ఇది 6 అడుగుల బుల్లెట్ అన్నట్ల ఒకే లైన్తో ఉండాలా. ఒకే లైన్, ఒకే కామెంటే ఉండాలా. ప్రమోషన్ చేసుకోవాలా, ప్రచారం చేసుకోవాలి, క్యాష్ అండ్ డెలివరీ ఇవ్వాలి, ఊర్లో ఉద్దరికి ఇవ్వాలి, సంథింగ్ ఇట్లాంటి లైన్, సింగిల్ లైన్తో జవాబు చెప్పాలా. అట్లా సింగిల్ లైన్తో జవాబు చేసిన అందరినీ లక్కీ డిప్పేసి ఒక మనిషిని విన్నర్ చేసి వాళ్ళకి గివ్ వేగా ఈ శారీస్ పంపించేస్తాము. బట్ ఈ శారీస్ ఇక్కడ నుంచి మన సౌత్ ఇండియా పంపించాలంటే 80 రూపీస్ కొరియర్ ఛార్జ్ అవుతుంది. కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే పే చేయాలా. ఓకే, చూడండి మా సూరత్ బట్ట ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ బట్ట ఇంటికి వచ్చిన తర్వాత రేటు మీరు అడగండి, నేను అప్పుడు చెప్తాను ఇది ఇంటి తక్కువకు దొరుకుతా ఉందా అని చెప్పేసి. దీని రేట్ ఇంటే మీరే బిజినెస్ స్టార్ట్అప్ చేస్తారు. ఇంకా ఎవరైనా ఈ సీజనల్గా ఎండాకాలంలోనే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మన వీడియో మీద SN కన్సల్టెన్సీ నెంబర్ ఉన్నది కదా, ఫోన్ చేయండి, మన వాళ్ళు బిజినెస్ పెట్టిస్తారు. మీకు ఈ 60 రోజుల కోర్స్ కింద కూడా మీకు బిజినెస్ పెట్టిస్తారు. సింపుల్గా 5,000 10,000 పెట్టుబడి ఉన్నా చాలు. లేదన్నా అంత లేదు అంటే సో రీసేలర్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. కొంచెం ఫీజు ఉంటుంది, ఫీజు పే చేసి గ్రూపుల్లో జాయిన్ అయ్యండి. ఆ గ్రూపుల నుంచి మీకు ఫోటోలు ఇస్తాం, వీడియోలు ఇస్తాం, వాటిని వాట్సాప్ స్టాటస్లా పెట్టుకోండి. మీకు ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ పెట్టుకొని తర్వాత మళ్ళీ మాకు చెప్పండి పలానా చోటుకి డెలివరీ చేయాలా అని చెప్పేసి చేసి ఇస్తాం. ఎట్లా ఒకట్లా సంపాదించాలా. ఊక ఖాళీకి కూర్చుంటారు మనుషులు. మనం ఖాళీకి కూర్చుంటే ఏమవుతుందంటే మైండ్ భ్రష్టు పట్టిపోతుంది. సరేనా, ఉంటానబ్బా మరి. అందరికీ మరో వీడితో ముందుకు వచ్చిన వరకు సెలవు.